తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకపక్క వర్షం వస్తున్నా ర్యాలీని మాత్రం ఆపకుండా ప్రతి ఇంటికి తిరుగుతూ తన అభ్యర్థిత్వానికి అండగా నిలవాలంటూ ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు, కోలమూరు, పాములపర్రు, వెలివర్రు, చిలుకూరు, మహదేవపట్నం గ్రామాల్లోని ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలవపూడి శివ మాట్లాడుతూ ఆక్వా రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటానని అన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆక్వా రైతులకు విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని, దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్తును అందిస్తారని చెప్పిన ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచేస్తున్నారని, తాను గెలిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు శ్రీనివాసరాజు, గొట్టుమకల సత్యవర్మ, ముందుండి రాంబాబు, సాగిరాజు సాంబరాజు, మోపిదేవి, నాగ శ్రీనివాసు, బురుడి రవిబాబు, ఎర్ర నరసింహారావు, పరదేశి, తిరుమల గాంధీ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ సింహం ఎన్నికల గుర్తుపై ముందుకు వెళ్తూ ప్రజలందరినీ అభ్యర్థిస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో ఉండి మండలంలో మన ఉప్పులూరు, కోలమూరు గ్రామం, పాములపర్రు గ్రామం, వెలువరు గ్రామం పర్యటన చేస్తూ ఉన్నాం. చిలుకూరు, మహదేవపట్నం కూడా పర్యటన చేస్తున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఆక్వా రంగం ఎక్కువ, రైతులు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు. ఈ ఆక్వా రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశాం. ఆక్వా రంగం ద్వారా ఆదాయం వచ్చేటట్టు రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందేటట్టు కృషి చేశాం. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆక్వా రైతులందరూ కూడా కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి గెలిపిస్తున్నారు. గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, యువత మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. గ్రామాల్లో మనకి కోలమూరు గ్రామంలో, పాములపర్రు గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువ ఉంది. పాములపర్రు గ్రామంలో మంచినీటి సమస్య మరీ ఎక్కువ ఉంది. మంచినీటి సమస్య మీద కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయగలుగుతాం. గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో, అభిమానంతో ఆదరిస్తున్నారు. వారి నమ్మకం, ఆదరణ, ఆశీస్సుల రూపంలో నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నర్సాపురం నియోజకవర్గ ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉమ్మడి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్లు చేపట్టిన రోడ్ షో విశేషంగా ఆకట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో మొదలైన రోడ్ షో పేరుపాలెం, తూర్పు, తాళ్ల మీదుగా ఎల్బీ చర్ల, మోడి, మొగల్తూరు నుంచి నర్సాపురం మండలంలోకి ప్రవేశించింది. నర్సాపురం మండలంలో సీతారాంపురం నుంచి రుస్తుంబాద మీదుగా నర్సాపురం, వైఎన్ కళాశాల, సరిపల్లి, లిఖితపూడి, కొప్పర్రు, కంసాలి బేతపూడి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోను ఉద్దేశించి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో విశేష స్పందన వస్తోందని, కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే నర్సాపురం నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానంటూ స్పష్టం చేశారు. ముందుగా మొగల్తూరు గ్రామం చేరుకుని ప్రభాస్ పెద్దమ్మ, శ్యామలాదేవిని బీజేపీ పెద్దలు కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి
ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఈ రాష్ట్రం అంధకారంగా మారిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. కాబట్టి మాట్లాడడానికి వెళ్తే ఈ సైకో గురించి తెల్లారిని మాట్లాడుకున్నా తెలియనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సైకో గారి జోలికి మనం వెళ్ళడం అనవసరం. భవిష్యత్తుని మనం కాపాడుకోవాలా. దానికి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఈ కూటమి అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించాలనేటువంటి విషయం మాత్రం చాలా క్లుప్తంగా చెప్తాం. అన్ని వర్గాల వారిని నాశనం చేస్తారు, మోసం చేసేది సమాజంలో యువకులను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను అందరినీ. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ 3 పార్టీలు కలిపి ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంత దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మాత్రమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఆ త్యాగాన్ని గౌరవించాలి అంటే మనంతా కూడా కూటమి అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించినప్పుడే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగానికి ఫలితం ఉంటుందనేటువంటి విషయాన్ని మేమంతా కూడా గ్రహించాలి. ముఖ్యంగా చివరిగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, మనందరూ కూడా తెలుసు. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అధికారంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈ నియోజకవర్గంలో ఉన్నారా? అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకులు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ శాసనసభ్యులను ఎన్నుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఒక చిన్న విషయాన్ని మీరు అంతా కూడా గమనించాలి. వేరే పార్టీకి చెందినటువంటి నాయకులు అవినీతి పరులు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండలేనటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించి మరి సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి నన్ను మీరందరూ కూడా గెలిపించాలా. అదేవిధంగా మిత్రుడు, స్నేహితుడు నాయకుడి గారిని మరి ఏదైతే గాజు గ్లాసు గుర్తు మీరు వేసి 9వ నంబరు ఈవీఎం బటన్ నొక్కి మా ఇద్దరిని పెద్ద మెజార్టీతో కలిగించండి. నేను చెప్పిన గడ్కరీ గారిని గతంలో 3 సార్లు జిల్లాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని కేంద్రంలో ఏ మంత్రి అయినా సరే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మన పనులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తాననే సందర్భంగా మీ అందరికీ మనం పాతపాటి నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ పట్టణం వచ్చేసరికి సాయంత్రం దాదాపు 8 అయింది. అంటే దాదాపు 11 గంటలు మేము ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాం. ఎక్కడ కూడా జనం తగ్గల. అదే విధంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా బయటకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే కనుక వాళ్ళందరి ముఖాలను కూడా ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు మన రాష్ట్రానిపై శనిగా దాపించినటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపుతావా? మన నర్సాపురం నియోజకవర్గంలో ఒక మాసుగాడు, ఎవరో మాసుగాడు ఆ యొక్క ప్రసాదరాజు స్పష్టంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈవేళ యొక్క ముదురు ప్రసాదరాజు శాసనసభ్యుడిగా అయిన వెంటనే ఆయనకి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయి. ఈ పదవి శాశ్వతం అనుకున్నాడు. మళ్ళీ ఎన్నికలు రావు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావు, శాశ్వతం నేనే ఇక్కడ ఎమ్మెల్యేని అనే విధంగా ఆయన చేసినటువంటి మోసాలు అన్నీ కాదు. వేళ మనకి జిల్లా కేంద్రాన్ని, ఇక్కడ శాంక్షన్ అయినటువంటి జిల్లా కేంద్రాన్ని భీమవరం పంపించేసినటువంటి ఒక మోసగాడు ప్రసాద్ రాజు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాని ద్వారా ఆర్థిక లబ్ధి పొందాడు. అదేవిధంగా కేబినెట్ హోదా కూడా పొంది 5 సంవత్సరాలు మళ్ళీ ఇసుకెత్తించి అంటే మళ్ళీ అనేక రకాలుగా ఇసుకిచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రసాద్ రాజు. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ని పంపించాడు. ఇక్కడ మార్కెట్ జనాల్ని ఎన్ని రకాలుగా ఇసుకించాడు మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క మార్కెట్ జనాల మీద అన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టించాడు. అదే విధంగా ఈవేళ మన అందరికీ కూడా ఆయుధం ఈవేళ అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు. ఈ 2 ఆయుధాల ద్వారా
మనందరం కూడా భారీ మెజార్టీ ఇచ్చి 1 సైడ్ మనందరం కూడా ఒక గాజు గ్లాస్ గుర్తుకి అదేవిధంగా కమలం గుర్తుకి మనం ఓట్లేసి భారీ మెజార్టీ తీసుకొచ్చి ఆ యొక్క వ్యక్తి బుద్ధి చెప్పిన నర్సాపురం నుంచి ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ, సురంగవృక్షం, కొండేపూడి, పాలకోడేరు, మోగల్లు, కోరుకల్లు, మైప, ఎండగండి, కరగపర్రు, గొల్లలకోడేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా కేబీఆర్ నాయుడు గారిని ఎన్నికల్లో పోటీ చేయించి మిత్రపక్షాలైన వారితో ఈ రోజున ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం విశాఖోడేరు, అదే విధంగా గొర్నమూడి, సింగృత్యం, కొండేపూడి, పాలకోడేరు మొదలగు గ్రామాల మీద పర్యటనలో భాగంగా మిత్రులతో కలిసి ఈ రోజున ప్రయాణం చేస్తాం. ఈ రోజున ప్రచారంలో భాగంగా ఇక్కడ వారితో ప్రచారం నిర్వహించడం జరిగింది. మిత్రులు, నాయకులు, పెద్దలు గోపాలం గారు మాట్లాడుతూ ఉంటే మైక్ తీసుకుని వారు మాట స్పందిస్తే మరి అనేక మంది మరి వారి మాటలకి స్పందించి మేము భారతదేశంలో బీజేపీ మరియు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన మరియు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి కేబీఆర్ నాయుడు గారు విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రచారానికి ప్రజానీకం నుండి మంచి స్పందన వ్యక్తమవుతూ ఉంది. రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, మొత్తంగా ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల, ఇండియా కూటమి పట్ల మంచి స్పందన, ఆదరణ వ్యక్తమవుతూ ఉంది. దీనికి కారణం గత 10 ఏళ్లుగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ధరల గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బీజేపీ హయాంలో పెరిగిపోయిందని చెప్పేసి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అలాగే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు గ్యారెంటీ అని చెప్పి ఈ 10 ఏళ్ళైనా ఉద్యోగాలు లేకపోవడం వల్ల కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా హోదా ఇస్తామని చెప్పి మోసం చేయడంతో ఇంత మోసం చేస్తారని చెప్పేసి కూడా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. అలాగే మేము ప్రాణ త్యాగాలు చేసి సాధించుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు అమ్మేస్తారని చెప్పేసి కూడా ఇవాళ బీజేపీ పట్ల ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అటువంటి బీజేపీని, అటువంటి ద్రోహమైనటువంటి పార్టీతోటి ఈ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి మీరు పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి కూడా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మళ్ళీ బీజేపీకి ఓట్లే మనం కేంద్రంలో మోడీకి వేసినా, అలాగే వైసీపీకి వేసినా, టీడీపీకి వేసినా అది ప్రమాదం తప్ప మరొకటి కాదు. కాబట్టి హస్తం గుర్తు మీద ఓట్లు వేసి గోపాలకృష్ణరాజు గారిని, కేబీఆర్ నాయుడు గారిని గెలిపించమని చెప్పేసి ప్రధానికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో ఉద్రిక్తత. హోంమంత్రి తానేటి వనిత బస చేసిన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తల యత్నం. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే ఉద్యోగులు డబ్బు తీసుకోవడం దారుణం. ఉద్యోగుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కాళ్ల మండలం ప్రాతాళ్ల మేరకు పల్లెపాలెంలో కూటమి నాయకుల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.